యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీతా మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నియోజకవర్గంపై అవగాహన లేదని గుంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డికి నియోజకవర్గంపై అవగాహన లేకనే తపస్సుపల్లి నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని చెప్పిందన్నారు. నమస్కారం. మొన్న జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గారు గుంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు మన ఆలేరు ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల నేత, నేను గెలిచిన తర్వాత నాయకుడిగా కాదు సేవకుడిగా మీ అందరికీ సేవలు అందిస్తా అని చెప్పి 112 చెరువులు నింపి ఈరోజు ఏ పార్టీ ఏ కథ ఎవరికి భూమి ఉంది ఎవరికి భూమి లేదు నాకాడుంది నీకుడుంది కాకుండా 112 చెరువులు అసాధ్యమైన విషయం. మనం ఏ నియోజకవర్గం చూసుకున్నా గతంలో 10 ఏళ్ళు చూడు 20 ఏళ్ళు చూడు వర్షాలు లేని టైంలో 112 చెరువులు నింపి అపర భగీరథుడిగా పేరుగాంచిన బీర్ల ఐలయ్య గారిని తెలివి లేదని విమర్శిస్తుంది. వాస్తవమే, మా ఎమ్మెల్యే గారికి తెలివి ఉంది, అతిక తెలివి లేదు. మా ఎమ్మెల్యే గారికి ఆత్మీయత ఉంది, అహంకారం లేదు. మా ఎమ్మెల్యే గారికి ప్రజలంటే అభిమానం ఉంది, కానీ ప్రజలంటే అవహేళన చేసే గుణం లేదు. కానీ ఇవన్నీ మీరు విమర్శిస్తూ ఏం చేస్తూ ఉన్నారంటే మీరు ప్రజలకు దూరం అవుతూ ఉన్నారు. బీర్ల ఐలయ్య గారిని విమర్శిస్తూ ప్రజలకు దూరం అవుతూ ఉన్నారు. అది మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా 38,000 37,000 మెజార్టీతో ఉన్న ఈ ఆలేరు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా 50,000 మెజార్టీని ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించారు బీర్ల ఐలయ్య గారిని ఆలేరు నియోజకవర్గ ప్రజలు. కాబట్టి మీరు ఇకనైనా మీ యొక్క స్పృహ మీరు తెచ్చుకొని మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీది బీఫామ్ల రాజకీయం. ఇక్కడ బీద ప్రజలకి సేవ చేసే రాజకీయం చేస్తూ ఉన్నారు. నేను బీఫామ్ తెచ్చుకోను, బీఫామ్ పోను. ఎందుకు బీఫామ్? ఇంకా 50 నెలలు ఉంది ఎన్నికలు. బీఫామ్ల రాజకీయం మీది. బీద ప్రజలకు సేవ చేసే గుణం బీర్ల ఐలయ్య గారిది. మీకు ఇది తెలియజేస్తూ ఉన్నాం. మీరు అనవసరంగా ఏది చేసినా కానీ చెప్తా ఉన్నారు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం ఎక్కడదండి? మన అందరికీ తెలిసిన విదితమే ఇది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ని రెండింటిని కలిపి దాన్ని కాళేశ్వరం చేసిరు. అంతే తప్ప కాళేశ్వరం ఏదో మీదికెళ్ళి ఉజొచ్చాడ కింద వల్లే కాళేశ్వరం మీరన్నట్టుగానే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దిరు. ఆడ దాని నుంచే నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చి పడాయి. అక్కడ ఆయకట్ట కట్టి అక్కడ పెడితేనే అక్కడి నుంచి వచ్చే గోదావరి జలాల్ని తీసుకొచ్చి ప్రజలందరికీ అందిస్తున్నారు. మీరు రాజీనామా చేస్తామని అన్నారు, ఒప్పుకుంటారా? ఇప్పుడు రేపు ఎల్లుండో మన కమాన్ కాడికి రండి, పాదాల కాడికి రండి, లక్ష్మీనరసింహ స్వామి పాదాల దగ్గర రండి. మీరు తపాసుపల్లి నుంచి పొద్దుగుల చెర్లకు నీళ్ళు వచ్చినాయో రాలేదో మీరే ఆలోచన చేస్తారు. మీ కళ్ళతోనే మేము చూపిస్తాం మీకు. తపాసుపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చినాయో రాలేదని మీ కళ్ళకు మేము చూపిస్తాం. నిన్ననే మా పార్టీ నాయకులు అదేవిధంగా మా పార్టీ సానుభూతి పరులందరూ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని వీక్షించి రావడం జరిగింది. ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి స్పృహతో మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవమే, బీర్ల ఐలయ్య గారికి మీరు ఏమంటున్నారు? ఆయనకు తెలివి లేదు అంటున్నారు కదా. తెలివి లేదు, గోవువే తెలివి లేదు, పబ్బులవే తెలివి లేదు, ఆడవిడ కూర్చొని అడగలే మందాయి ఆన్యం తిట్టే తెలివి లేదు. ఆయనకున్న తెలివేంది? ప్రజలకు ఎల్లవేళ్ళ సేవ చేయాలి. రోజు 200 మంది వచ్చినా ఆయనతో పని చేయించుకొని పోతురు. గతంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మొన్ననే 1 కోటి రూపాయలు పంచితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా 850 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్లు పంచితే దాంట్లో మెజారిటీ మన ఆలేరు నియోజకవర్గానికి వచ్చిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఈ తెలివులు లేకనే మా ఐలన్న గారు ఇవన్నీ తెలివులు లేకనే మందిని ముంచే తెలివి లేకనే ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మందిని ముంచే తెలివి ఉన్న వాళ్ళని ప్రజలు దూరం కొట్టేసారు ఆల్రెడీ. మీరు అది గమనించుకొని ఉండండి. ఆ ప్రజలకు కూడా దూరం అవుతున్నారు మీరు. ఐలయ్య గారు అంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ఉన్నత వర్గాల్లోంచి పేదలంతా కూడా ఓట్లేసి గెలిచిన వ్యక్తి. కాబట్టి మీరంతా కూడా ఇంకొకసారి చౌకబారు విషయాలు, చౌకబారు నిందలు ఐలయ్య గారి మీద వేస్తే సహించలేదని తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఒక బడుగు బలైన వర్గాల ఆశ బిడ్డ మా ఎమ్మెల్యే వీళ్ళ ఐలయ్య గారిని పనికిరాని దద్దమ్మలు అంటూ మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు ఉండి ఏం పరిపాలించారో మీకు తెలుసు. ఈరోజు మీరు ప్రాజెక్టులు కట్టినందుకు కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారు తప్ప ప్రజల కోసం కట్టలే. ఈరోజు ఆ ప్రాజెక్టులో ఉన్న నీళ్లు ఎలా వినియోగించుకోవాలి, ఎలా వాడుకోవాలని తెలిసిన వ్యక్తి వీళ్ళ గారు. మీరు వాడుకుంటలేరు అని మీరు మాట్లాడుతున్నారు కదా. వాడుకునే వ్యక్తి ఈరోజు మాకు ఎమ్మెల్యేగా వచ్చిండు. ఆ ఎమ్మెల్యే ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా తలాపులనే ఉంది తపాషిపల్లి అని చెప్పి పాటలు పాడిన చరిత్ర మీకు తెలియదా? తలాపులు ఉండి తపాషిపల్లి ఆలేరు నీరు చుక్క నీరు రాలేదు. అలాంటిది తలాపులు ఉన్న నీరును ఈరోజు ఆలేరు ప్రజలకు అందించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. అలాంటి ఎమ్మెల్యే గారిని ఈరోజు మీరు తపాషిపల్లి నుంచి నీళ్ళు తెస్తే రాజీనామా చేస్తాను. మీరు రాజీనామా టికెట్ వస్తుంది, రాకుంటే మాకు ఇలాంటి అవసరం లేదు. ఈరోజు ప్రజలకు నీళ్ళు గోదావరి జిల్లాతోటి పదాలు కలిగిన వ్యక్తి మా ప్రీతమ నాయకుడు, మా ఎమ్మెల్యే బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మా ఐలన్న గారు. అలాంటి నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉండి 24/7 లాగా పనిచేస్తూ ప్రజల కోసం మా కార్యకర్తలందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు. మీలాగా కార్యకర్తలను తీసుకుపోయి ఎక్కడో ఎంజాయ్ చేసే కార్యకర్తలు గారు వీళ్ళంతా ఈరోజు నిత్యం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలకు ఏమొస్తున్నాయి, ప్రజల అవసరాలకు ఏమేమి తీర్చాలని చెప్పి మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణలక్ష్మి చెక్కులు కానివ్వండి, వాళ్ళకి ఆపదలు ఉన్న హాస్పిటల్లో కానివ్వండి, 108 లాగా అంబులెన్స్ పెట్టి సర్వీస్ చేసే వ్యక్తి మన ఐలయ్య గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఏమంటారు? పనికిరాని దద్దమ్మలు చేతన్నారు మనం మాట్లాడుతారు. ఎవరు పనికిరాని వాళ్ళు? ఈరోజు ప్రజల్లో తిరిగి చూడండి ఒకసారి. 24 గంటలు ప్రజల్లో ఉంటూ ప్రజలకు అవసరం వచ్చే సేవలు చేస్తూ ప్రజల మధ్య ఉన్న వ్యక్తి మన ఐలయ్య గారు. అలాంటి వ్యక్తిని మీరు ఎలాంటి పని ఇప్పుడు యాదగిరిగుట్ట ముఖ్యంగా చూసుకుంటే ఈ యాదగిరిగుట్టలో ఏం చేశారని మాట్లాడుతున్నారు. యాదగిరిగుట్టలో 350 ఆటోలను మీరు బంద్ చేస్తే ఈరోజు ఓపెన్ చేయించాడు. అదే మీరు 140 షాపులు ఉంటే మీరు 20 షాపులు తీసుకొచ్చారు. ఇవన్నీ చేసింది మీరా మేమా? ఏమైనా స్థానికులను ఇబ్బంది పెట్టింది మీరా మేమా? ఇబ్బంది పెడుతున్న ప్రజలు చీకొట్టి ఈరోజు మిమ్మల్ని ఒడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. అదే ప్రజలు ఈరోజు మమ్మల్ని గెలిపించి ప్రజల కోసం సేవలు అందించే వ్యక్తి ఐలయ్య చెప్పి నమ్మకంతో ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజా నాయకుడిగా ఈరోజు పేరు తెచ్చుకునే వ్యక్తి ఐలయ్య. అలాంటి వ్యక్తులను ఈరోజు మీరు దూషించి మాట్లాడితే ఎవరి మూకైన లేదు. ఈ సభాముఖంగా చెప్తున్నా, మళ్ళోసారి మా ఐలయ్య గారిని కానీ, మా పార్టీ కార్యకర్తలను కానీ, మా పార్టీ నాయకులను కానీ మాట్లాడితే మేము సహించేది అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. గుంగిటి సునీత మహేంద్రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఎందుకంటే ఉన్న చొల్లేరులో జరిగినటువంటి మన బీటీ రోడ్డు ఓపెనింగ్కు శిలాఫలకం పెడితే అది మా హయాంలో జరిగిందని చెప్పి స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు అనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 6వ నెల, ఈ సంవత్సరం 6వ నెల శాంక్షన్ అయింది. అగ్రిమెంటు ప్రొసీడింగు 6వ నెల అయింది, అగ్రిమెంట్ 10వ నెల అయింది. డేట్లతో సహా చూడండి. ఎందుకంటే శిలాఫలకం మా హయాంలో అయినది. ఆమె ఎంతసేపు మేము చేసినాం అంటుంది. మేము చేసిన అన్ని శిలాఫలకాలకే పరిమితమైనవి. ఎందుకంటే వంగపల్లిలో మీ సొంత గ్రామంలో 3 అంగన్వాడీలు 2016లో పెట్టినవు. అంగన్వాడీ శిలాఫలకాలతోనే ఉన్నాయి. ఒక కుటుంబ సంఘం భవనము, ఒక గౌడ సంఘం భవనము, ఒక ₹1 కోటి ఫంక్షన్ హాలు అన్ని శిలాఫలకాలకే పరిమితమైనవి. మరి ఎందుకు కట్టలేకపోయినావు 10 ఏళ్ళ నుంచి? ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎవరినో బతలాడి మొన్న అన్ని రోడ్లన్నీ క్యాన్సిల్ అయినా కూడా ఆయన బతలాడి తీసుకొచ్చి ఈ జీవో 2024 6వ నెలల ప్రొసీడింగ్ వచ్చింది. చొల్లేరు దానికి అంతకుముందు కాంట్రాక్టర్ ఎవరో చూడండి, మల్లేష్ని అదే ఇల్లందులో మల్లేష్ని వాళ్ళు పైసలు డబ్బులు వస్తున్నట్టు కూడా ఆయన బతలాడి తీసుకొచ్చి ఆ రోడ్డు ఓపిస్తుంది. ఇలా మీరు ఓరవలేక అది మేము చేసినాం అంటున్నారు. ఇలా తపాసుపల్లి నీళ్ళు అంటున్నారు. తపాసుపల్లి నీళ్ళు ఇలా వాస్తవానికి మొన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం చెప్పిండు,
కాలువలు చేసింది మీరే, కానీ నీళ్లు మాత్రం తీసుకొచ్చి 10 ఏళ్ళకి ఒక్కనాడు ఒక్క చెరువు నింపలేదు. ఆయన చెప్పింది కూడా అదే విషయం చెప్పిండు. మీరు దాన్ని ఏదో ఆయన మొత్తం ఏదో చదువు రాని లెక్క మీరు మాట్లాడటం అది విడ్డూరంగా అనిపిస్తుంది. ఖబర్దార్ మంచి ఉండదు సునీతా మహేందర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే మాటలు మాత్రం అది బాగలేదు. ఎందుకంటే ఒక స్థానిక ఎమ్మెల్యే ఒక బీసీ బిడ్డ అయ్యి మీరు ఓరలేకపోతున్నారు. ఒక 10 ఏడాది పాలనలో మీరు చూసి, ఎందుకంటే నీళ్ళు ప్రతి చెరువు 120 చెరువుల నీళ్ళు తెచ్చిన ఘనత నీళ్ళకే దక్కింది. ఎందుకంటే తపాస్ వెళ్ళి నీళ్ళు వస్తలేమంటున్నావు గంధమల్ల, ఒక్కసారి పోయి చూడండి. అక్కడ గంధమల్ల చెరువు ఆల్రెడీ నిండి గంధమల్ల తపాసిపల్లి నుంచి బొందుగుల చెరువులకు ఆల్రెడీ చెరువు కూడా నిండికి వచ్చింది. మీరు ఒకసారి పోయి చూడండి. తపాసిపల్లి నీళ్లు రావు అంటున్నావు, వస్తే ఈ పార్టీ టికెట్ ఇవ్వండి. నీ టికెట్తో మాకేం అవసరము? నువ్వు తెచ్చుకుని మీ పార్టీలో మీరు కుమ్ములాటలు ఈ టికెట్ తెచ్చుకున్నావా తెచ్చుకోకుండా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ టికెట్తో మాకేం అవసరం? టికెట్తో నువ్వు టికెట్ ఇస్తేంత ఇవ్వకుండా మాకేం అవసరం లేదు. ఆల్రెడీ జనం మీ 10 ఏళ్ల పాలన చూసే మీపై విరక్తలు చెందే ఆలేరులో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆలేరు ప్రజలు. వాళ్ళకందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఇంకా గత వచ్చే 10 ఏళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కొనసాగుతుంది. ఇదే వీలైనా ఖచ్చితంగా మినిస్టర్ వస్తుంది, మినిస్టర్ అవుతాడు. ఈ 10 ఏళ్ళు మమ్మల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేదని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నాం.